నీ కార్యములు నా స్థిరమైనవి నీ ఆలోచనలు నా చెయ్యను అందివేగా అనుదినము అనుగ్రహమే నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు నాకు ఎత్తైన కోటలు నన్ను కాపాడు చేయడం ఆశ్రయమైన బంధం శాశ్వత ఆధారం నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపాదానము నీవే నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత
అందివేలా అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలపు జీవనమే అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలపు జీవనమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో నేను తీర్చాలయ్యా బహుకాలంలో నేనున్న స్థితిలో నీ కృప నాయకుడు చాలు నడిపిదే నీ అరచేతులు నన్ను చెట్టుకుంటుంది నాకే దేవుని వాక్యపాఠంలో నుంచి లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనము చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల
చెట్టున పండ్లు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని వేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో లూకా సువార్త 11వ అధ్యాయము 6-9 వచనాలు ఆయన ధ్యానిస్తూ ఉంటుండగా మా ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధిని కలుగజేయని మాటలు ఆయన ప్రత్యక్షత మా అందరికీ దయచేయని, ఈ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసులు, వాక్యాన్ని అనుసరించి జీవించగలిగిన జీవితాలు మీ కృపలో మాకు దయచేయమని, కృప చూపించమని, సైతాను శోధనలు మీ నామములు దూరం చేయమని, మమ్మల్ని అందరినీ మీ కలవలసిన రక్త ప్రోక్షణ కింద భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక ఉపమా